జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఖాయం. ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో ఇదే చర్చ జరుగుతుంది. అధికార పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఖచ్చితంగా ఆమాత్య పదవి వర్తిస్తుందని భావిస్తున్నారు. దాంతో ఆశావాహులు ఎవరి దారిలో వారు టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటు హాట్ సీట్ గా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నవీన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మురళీ గౌడ్, సిఎన్ రెడ్డి, నుమాన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తాను పోటీ చేస్తానంటూ ఎమ్మెల్యే దానం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జేవీ వివేక్ కు సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అభ్యర్థుల బలాబలాలపై కీలక నేతలు బేరీజు వేస్తున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి ఒక్క సీటు దక్కలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ కు టికెట్ ఇచ్చి గెలిపించడంతో జిల్లాలో తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు పొందారు. రెండో ఉప ఎన్నికల్లోనూ గెలవాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బలాబలాలు బేరీజు వేసి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ చాలా తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది. ఎలాగైనా ఇటు జూబ్లీహిల్స్ లో గెలవాలని కూడా టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పటికే ఇటు అభ్యర్థి ఎంపికపై కూడా చాలా వరకు కూడా బేరీజు కూడా వేసుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు కూడా జూబ్లీహిల్స్ లో సర్వే కూడా చేసి మరి ఎవరి బలాలు ఎంత అనేపై కూడా ఒక రీసర్వే కూడా చేయించడం జరిగింది. మరి ఇప్పటికే హైకమాండ్ కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ఇంతవరకు కాంగ్రెస్ గెలవలేదు. 3 పర్యాయాలు కూడా మరి అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడం జరిగింది. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో చనిపోవడంతో మరి అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి త్వరలోనే అంటే 2-3 నెలల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి మరి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా పాగాయాలి, చేజిక్కోవాలని కూడా కాంగ్రెస్ అయితే భావిస్తుంది. మరి ఇప్పటికే ఇటు కంటోన్మెంట్ లో కూడా గెలవడం జరిగింది. మరి అక్కడ లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చింది. మరి అక్కడ బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది ఆ టికెట్. మరి అయినప్పుడు కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశన్ గెలుపొందాడు. మరి చాలా బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి కాంగ్రెస్ కి అక్కడ. ఎందుకంటే కంటోన్మెంట్ చేజిక్కుంది కాంగ్రెస్. మరి ఈసారి కూడా ఎలాగైనా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి తమ సత్తా చాటాలను కూడా కాంగ్రెస్ కూడా భావిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఎన్నికను కూడా ఒక రిఫరెండం గా భావిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ కూడా. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 20 నెలలు పూర్తయింది. కాబట్టి మరి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, పథకాల ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మరి ఫీడ్బ్యాక్ నుంచి కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మరి ఈసారి ఒక రెఫరెండం గా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల కోసం కూడా ఒకవైపు కాంగ్రెస్ ప్రిపేర్ అవుతుంది, మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఇక తమకు తిరుగుండదని కూడా భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఇప్పటికే ఇటు అభ్యర్థి వేటపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫోకస్ చేసింది. మరోవైపు కూడా ఆశావాహుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ అజారుద్దీన్ నియమించడంతో మరి ఆయన మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం సైడ్ అయిపోయారు. మరి ఇప్పుడు మాత్రం రేసులో మాత్రం దాదాపు ఒక 6 నుంచి 7 మంది అయితే ఆశావాహుల లిస్ట్ అయితే ఉంది. మరి ఇందులో ప్రధానంగా నవీన్ యాదవ్ పేరైతే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి టికెట్ ఆశించి భంగపడ్డాడు నవీన్ యాదవ్. మరి అక్కడ ఆయనకు కాకుండా అప్పుడు మాజీ ఎంపీ అజారుద్దీన్ కూడా టికెట్ ఇచ్చారు. మరి లాస్ట్ టైం లో కూడా చాలా లేట్ గా ఇవ్వడంతో మరి అక్కడ మాగంటి గోపీనాథ్ గెలిచారు, అజారుద్దీన్ ఓడిపోయాడు. మరి ఈసారి కూడా మాజీ ఎంపీ అజారుద్దీన్ కూడా టికెట్ ఆశించినప్పటికీ మరి మొన్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరు ఖరారు కావడంతో మరి ప్రజెంట్ అయితే మాత్రం అజారుద్దీన్ అయితే రేసులో అయితే లేరు. మరి ఇప్పుడు ప్రధానంగా ఇటు నవీన్ యాదవ్, అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ప్రధానంగా చూపిస్తుంది. బొంతు రామ్మోహన్ కూడా ఆయన ఢిల్లీ లెవెల్లో కూడా ప్రయత్నం చేస్తున్నారు టికెట్ కోసం కూడా. మరి ఆయన ఇప్పుడు ఉపాధ్యక్షుడు ఉన్నారు, టీపీసీసీ ఉపాధ్యక్ష పోస్ట్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా చాలా క్రియాశీలంగా కూడా ఉంటున్నారు బొంతు రామ్మోహన్. మరి ఢిల్లీ లెవెల్లో కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన ఢిల్లీలో ఉన్నారు, టికెట్ కోసం కూడా ఆశిస్తున్నారు, హైకమాండ్ తో కూడా మాట్లాడుతున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ కూడా
కొంతవరకు బొంతు రామ్మోహన్కు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆయన మాత్రం ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు పార్టీ ఫిరాయింపున విషయంలో మరి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మరి 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడంతో మరి ఎమ్మెల్యే దాన నాగేందర్ మరి ముందస్తుగానే ఆయన రాజీనామా చేసే యోచన నుండి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మొన్న ఇంటర్నల్ మీటింగ్స్ అంటే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి సమావేశాల్లో కూడా జూబ్లీహిల్స్ పార్టీ వాళ్ళ పర్యవేక్షకుడు వాళ్ళతో కూడా మాట్లాడగా తెలుస్తోంది. మరి తను పోటీ చేస్తానంటూ కూడా ఎమ్మెల్యే దాన నాగేందర్ మరి వీళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మొన్న కూడా 2-3 సార్లు జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో అంటే ఇటు రహమత్ నగర్ లో కూడా ఒక ఇంటర్నల్ మీటింగ్ కూడా జరిగింది. మరి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామితో కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా చర్చించి తను కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి పోటీ చేస్తాను కూడా ఒక హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇటు పార్టీ ఫిరాయింపులో భాగంగా ఒకవేళ వెయిట్ పడితే ఏంటనేపై కూడా మరి ఇప్పటికే దాన నాగేందర్ ఒక డైలామాలో ఉన్నారు. కాబట్టి మరి ముందస్తుగా తను రాజీనామా చేసి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో దిగాలని కూడా ఆయన కూడా ఆశిస్తున్నారు. మరి ఈ విషయంలో రోహిన్ రెడ్డి ఆయనకు సహకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఖైరతాబాద్ డిసిసి ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి మరి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. మరి ఆయనే దాన నాగేందర్ కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ టికెట్ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో రోహిన్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా మనకు ఇంటర్నల్ గా ఒక సమాచారం అయితే అందుతుంది. మరి జూబ్లీహిల్స్ రేసులో కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక మరోవైపు ఫైమ్ ఖురేషీ పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆయన కూడా బరిలో నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది మేజర్ గా. ఇక మరోవైపు ఇటు ఏఐసిసి కోఆర్డినేటర్, బీఆర్ అబ్జర్వర్ నుమాన్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఇటు మైనార్టీ కోటలో ఫైమ్ ఖురేషీ అండ్ నుమాన్ వీళ్ళిద్దరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరు రావడంతో మరి మైనార్టీ కోటాలో మాత్రం ఇటు ఏఐసిసి కోఆర్డినేటర్ నుమాన్ అదే విధంగా ఫైమ్ ఖురేషీ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఒకరికి మైనార్టీ కోటలు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఎవరికి పై కూడా కొంతవరకు హైకమాండ్ అయితే బేరీజు వేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేరు కూడా ఈ మధ్య కొంతవరకు బలంగా అనిపిస్తుంది. ఆయన కూడా తన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఈసారి హైకమాండ్ తనకు టికెట్ ఇస్తుందని కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. మరి ఆయన కూడా రేస్ లో ఉన్నారు సిఎన్ రెడ్డి. ఇక మరోవైపు మాజీ కార్పొరేటర్ గా ఉన్నటువంటి అంటే గతంలో కార్పొరేటర్ గా చేసినటువంటి మురళీ గౌడ్ కూడా పేరు ప్రధానంగా వినిపిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పేరులో. మరి ఆయన కూడా తన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు కూడా సీట్ వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి తన బలం వర్గాలతో కూడా చర్చిస్తున్నారు. హైకమాండ్ తో కూడా మాట్లాడుతునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇట్లా 6 పేరు వినిపిస్తుంది. ఇంకో 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ మరి ప్రధానంగా మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు నిలబెడుతుంది, మరి ఎవరు నిలబెట్టినా గానీ అందరికి సపోర్ట్ చేయాలని కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కంతా కూడా మొన్న ఇటు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా అందరికీ డైరెక్షన్ కూడా ఇచ్చారు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకో ముందడుగేసి మరి ఈసారి స్థానికంగా ఉండే లీడర్ కు మాత్రమే అవకాశం ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇటు జూబ్లీహిల్స్ లో కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న వారికి మాత్రమే ఇస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు నీకు చెప్పిన పేర్లన్నీ కూడా మరి వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్. సతీష్, అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేస్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఈ విషయం పైన ఇప్పటికే ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒక 2 సర్వేలు కూడా చేసింది. ఇప్పటికే ఇంటర్నల్ గా ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఒక సర్వే కూడా చేయిస్తున్నారు. కొంతమంది జనంతో కూడా మమేకం అవుతున్నారు, కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం హైకమాండ్ మరి ఒకటే ఆలోచిస్తుంది. మరి ఈ యొక్క ఏదైతే సర్వేలో ఎవరికైతే లీడ్ వస్తుందో మరి వాళ్ళ ప్రకారం ఇవ్వాలని కూడా చూస్తున్నారు. మరి ఈ రకంగా ప్రధానంగా చూస్తుంటే మాత్రం మరి ఇటు నవీన్ యాదవ్ పేరైతే బలంగా వినిపిస్తుంది. నవీన్ యాదవ్ తో పాటు బొంతు రామ్మోహన్, అదే విధంగా ఇటు నూమాన్, ఇటు మురళీ గౌడ్, మరోవైపు సిఎన్ రెడ్డి వీళ్ళ పేర్లు అయితే బలంగా వినిపిస్తుంది. అదే విధంగా దాన నాగేందర్ ఆయన వచ్చి కూడా చేరారు కాబట్టి మరి ఆయనకి ఇస్తారా లేదా, మరి ఖైరతాబాద్ ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మరి ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దిగుతారని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడం తెలుస్తోంది. ఇక్కడ 5-6 పేర్లు అయితే వినిపిస్తుంది. మరి ఎవరికి వారు వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ గానీ, కొన్ని ప్రజా సమస్యలపై
మాట్లాడడం కానీ వీళ్ళంతా కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం స్పీడప్ అయ్యారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారు. మరి హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఒక లిస్టు పంపిస్తారు. అంటే ఆశావాహుల లిస్టు పంపిస్తే ఒక 4-5 పేర్లు పంపిస్తే హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో కానీ ఇటు ఏఐసీసీలో ఒక సంస్కృతి ఉంది. మరి క్యాండిడేట్ ను మాత్రం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వీళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారు. మరి ఇక్కడ మాత్రం ఒక లిస్ట్ అయితే పంపిస్తుంది టీపీసీసీ కాంగ్రెస్. మరి వాళ్ళు పంపించిన తర్వాత అందులో ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఈసారి ముందస్తుగానే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతవరకు బొక్కబోర్ల పడ్డది. ఎందుకంటే లాస్ట్ టైంలో మాజీ ఎంపీ అజారుద్దీన్ పేరు అనౌన్స్ చేయడంతో కొంతవరకు కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఒకవైపు చూసుకుంటే మాత్రం ఇటు హైదరాబాద్ సంబంధించి జిల్లాలో మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు. కాకపోతే ఇక్కడ కంటోన్మెంట్ మాత్రం మొన్ననే చేజిక్కున్నారు. అంటే ఇక్కడ శ్రీ గణేశ్ అని గెలిచారు. కాబట్టి హైదరాబాద్ పరిధిలో ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవలేదు. ఇది మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఓవరాల్ గా హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ఓన్లీ ఒక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలిచారు. కాబట్టి ఈ హైదరాబాద్ పరిధిలో మరి హైదరాబాద్ జిల్లా పరిధిలో మరి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కూడా ఇటు కాంగ్రెస్ నాయకులంతా కూడా టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మంత్రి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో 15 మంది మంత్రులు ఉన్నారు. మరి ఇంకా 3కి చోటు ఉంది. మరి అందులో ఒక మైనార్టీ కోట కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి మైనార్టీ కోటలు ఇస్తారా, లేకపోతే బీసీ కోటలు ఇస్తారా, ఇంకా రెడ్డి కోట ఇస్తారా అనేపై కూడా ఒక డైలాగ్ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరికి టికెట్ వస్తుందో వాళ్ళు ఒకవేళ గెలిస్తే మాత్రం మంత్రి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి అది కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అందుకోసమే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం చాలా వరకు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసీసీ లెవెల్లో ఫైర్ అప్ చేస్తున్నారు. మరి ఎవరికి సంబంధించిన వాళ్ళ లీడర్లతో మమేకం అవుతున్నారు. మరి తమకు సీట్ ఇవ్వాలంటే తమకు టికెట్ ఇవ్వాలని కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కొంతవరకు కాంగ్రెస్ లో మాత్రం ఒక చర్చ అయితే పోయింది. గాంధీ భవన్ వర్గాల్లో కూడా మరి ఆశావాహుల లిస్టు పెద్దగా ఉన్నప్పటికీ మరి ఏఐసీసీ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నది కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా కొంతవరకు కాంగ్రెస్ కు చాలా ప్రెస్టీజ్ గా తీసుకుంది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థుల రేటెక్స్ వచ్చి అభ్యర్థి ఎంపికపై కూడా కసరత్తు అయితే ముమ్మరంగా చేస్తారని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.